హాయ్, బైబిల్ భాష్యానికి స్వాగతం. ఎల్ ఓలం హిబ్రూ పదం. ఎల్ ఓలం అనేది దేవునికి ఆపాదించబడినటువంటి ఒక సుగుణ శోభితమైన స్వభావం. హిబ్రూలో ఎల్ అన్నటువంటి పదానికి అర్థం దేవుడు, సర్వేశ్వరుడు, సృష్టికర్త. ఓలం అనేటువంటి హీబ్రూ పదం యొక్క అర్థం శాశ్వతం, నిత్యం, యుగ యుగములకు పర్యంతము ఉన్నటువంటి వాడు. ఎల్ ఓలం అన్నటువంటి హీబ్రూ పదం యొక్క అర్థం నిత్యమైన దేవుడు, శాశ్వతమైన దేవుడు, లేదా యుగ యుగములుగా ఆయన దేవుడు అనేటువంటి అర్థం వస్తూ ఉన్నది. వ్యాఖ్యాత్మకమైనటువంటి అర్థం ఎల్ ఓలం అనేది దేవుని యొక్క నిత్యత్వాన్ని, ఆయన కాలానికి అతీతతను మరియు యుగ యుగాల వారిగా కొనసాగుతున్నటువంటి అనుబంధాన్ని వివరించేటువంటి వాక్య శక్తివంతమైన శీర్షికగా మనం చూస్తాం. ఇది దేవుని యొక్క ఉనికి అనాది కాలము నుంచి శాశ్వతంగా ఉండేవాడని ఇది ప్రకటిస్తూ ఉంది. ఉదాహరణకు ఆదికాండము 21వ అధ్యాయం 33వ వచనంలో అబ్రహాము బెయేర్షెబా తామరు చెట్టును నాటెను. అప్పుడు అక్కడ యెహోవా నిత్యమైన దేవుని నామమును పిలిచెను అని మనం చూస్తాం. దీని యొక్క ఆత్మీయమైనటువంటి ప్రాముఖ్యత, దేవుడు మారిపోయేవాడు కాదు. మలాకీ గ్రంథము దేవుని యొక్క యోజనలు శాశ్వతమైనవి, నిత్యమైనవి. యెషయా గ్రంథం దేవునితో ఉన్నటువంటి నిబంధనలు నిత్యమైనటువంటివి. సంకీర్తన 108. ఇది ఎల్ ఓలం అనగా సమస్త యుగములందును నివసించువాడైనటువంటి, కలకాలమున సృష్టించువాడైనటువంటి సత్యదేవుడు, నిత్యదేవుడు. నిత్యుడైనటువంటి దేవుడు యుగ యుగముల పాటు ఆయన ఉంటాడు. ఆయన సనాతన ధర్మాన్ని స్థాపించినటువంటి దేవుడు. దేవుడు అనాది నుంచి ఉన్నవాడు. ఆయనకు ఆది అంతం అనేది ఏది లేదు. ఈయన శాశ్వతుడు, కాలానికి అతీతుడైనటువంటి దేవుడు. ఎల్ ఓలం. లోకము నీ పట్ల మారుతుంది, కానీ దేవుని ప్రేమ శాశ్వతంగా ఆ విధంగానే ఉంటుంది. దేవుడు నిన్ను శాశ్వతంగా ప్రేమిస్తున్నాడు గనక దేవునిని ప్రేమించడం నేర్చుకుందాం. గాడ్ బ్లెస్.